నిఖిల్ రావు గారు దీనిపైన మీరేం చెప్తారు? తర్వాత అల్జాపూర్ గారు సమాధానం తీసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఇష్యూకి సంబంధించి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అండ్ కాంగ్రెస్ మెరుపు ధర్నా, అంతకుముందు రోజు సిజేపీ ఆందోళన, వీటన్నిటిని ఈ క్వశ్చన్లో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా యువత ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేస్తూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే, అధికారాన్ని నడుపుతున్నటువంటి, దేశాన్ని నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రోజు కూడా అఫీషియల్గా బయటకు వచ్చి దీని మీద పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకపోవడము, బాధ్యత తీసుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఇది ఇవాళ కొత్తగా జరగలేదు. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుండి అనేక పేపర్ లీకేజీలు జరిగినాయి. దీంట్లో స్వయంగా నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో దాదాపుగా 13-14 పేపర్ లీకేజీలు జరిగినాయి. అస్సాంలో జరిగినాయి. అస్సాంలో అయితే వీళ్ళు పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నారు కదా, అస్సాం ముఖ్యమంత్రి గారికి సంబంధించి అదే అస్సాంలో డైరెక్ట్గా 100 రూపాయలకు ఒక క్వశ్చన్ పేపర్ అని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ రకంగా అనేకం జరుగుతూ ఉంటే కూడా నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సార్లు ఇప్పటి వరకు అన్ని విషయాల మీద చర్చ చేస్తూ చాయ్ పే చర్చ అంటా ఉన్నారు. కానీ నిజంగా కూడా ఈ లీక్ పే చర్చ అనేది మాత్రం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. పార్లమెంట్లో మాట్లాడదాము అంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించి ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు నిన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇనిషియేషన్ తీసుకొని ముందుకొచ్చి కొట్లాడడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే అక్కడ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఇష్యూ మీద మీరు కొట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఇదే ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ అన్నారు. ఆ డిక్లరేషన్ కి సంబంధించి ఈ రోజు చర్చ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇదే రాహుల్ గాంధీ గారు కదా మన చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చింది, మన అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చింది, మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టిండ్రు, 2 లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలో నింపుతాం మేము అన్నారు. ఈ రోజు వరకు 30 నెలలు గడుస్తా ఉంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు దీని మీద చర్చ చేయరు. 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. లేదు ఇవన్నీ మేము ఒకవేళ చేయలేకపోతే 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ ఇదే తెలంగాణలో ఉన్న యువత అడుగుతా ఉంటే వాళ్ళ మీదనేమో నిర్బంధాలు పెడతా ఉంటారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ఉంటారు, పొద్దున్న లేస్తే ఇంటి ముందు పోలీసులను పంపుతా ఉంటారు. మరీ ఎక్కువ చేసి ఎవరన్నా ఇదే విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉంటే వాళ్ళ మీద ఇదే పోలీసులను పెట్టి, ఇదే ఫోర్సును పెట్టి ఏ రకంగా ఇప్పటికీ 7, 8, 9 సార్లు వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం మనం చూసినాము. ఇన్ని చేస్తున్నటువంటి మీరు ఒకవైపు తెలంగాణలో ఈ రకంగా చెప్తూ దేశవ్యాప్తంగా మీరు ఏ రకంగా అదే విద్యార్థుల కోసం ఈ రోజు రాజకీయంగా పబ్బం గడపడానికి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. తెలంగాణ సమాజం అంతా, తెలంగాణలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. నిజంగా అదే పరిస్థితి తెలంగాణలో వచ్చినప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు, అదే ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాకు మద్దతుగా నిలబడలేకపోయినరు అని అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం ఇటువైపు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, అటువైపు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కేంద్రంలో నిఖిల్ రావు గారు ఇక్కడ చేస్తున్నట్టు అఫ్ కోర్స్ వాళ్ళు యూత్ డిక్లరేషన్, పలు డిక్లరేషన్స్ ఇచ్చినటువంటి క్రమంలో అయితే వాళ్ళు చేసేటువంటివి చేస్తూ వెళ్తూ ఉన్నాము. రిక్రూట్మెంట్స్ కావచ్చు అండ్ యువతకు సంబంధించి నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ జరిగినటువంటి ఆందోళన వెనక బీఆర్ఎస్ ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ వర్షన్. అయితే ఇప్పుడు పొద్దున్న లేస్తే వీళ్ళు రైతులు ఏదన్నా ఇబ్బందులు జరిగి రైతులు రోడ్లెక్కితే దాని ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అని అంటారు. మరీ ఉద్యమం ఉధృతమవుతా ఉంటే వాళ్ళు అసలు రైతులే కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటారు. విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరుగుతూ ఉంటే అక్కడ అదే విధంగా వాళ్ళు అసలు విద్యార్థులే కాదు, వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చిండు అంటారు. యువకులు ఏదన్నా ఇష్యూ వచ్చి నిజంగానే ఉద్యోగాలకు సంబంధించి ఇంకో దానికి సంబంధించి రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతూ ఉంటారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో ఉన్ననాడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ బస్సులు కట్టించి యువతను ఊళ్ళలోకి పంపిండ్రు కదా. ఆ యువకులే చాలా స్పష్టంగా చెప్పిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ పంపింది మమ్మల్ని అని. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పిండ్రు కదా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కేసీఆర్ గారిని బదనాం చేయడానికి బస్సులు కట్టించి ఊర్లలోకి పంపిండ్రు, కేసీఆర్ గారిని బదనాం చేయడానికి. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని చాలా స్పష్టంగా రాసిండ్రు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు ఇస్తామన్నారు. అదే సంవత్సరంలో సెప్టెంబర్ 17 లోపు అంటే 3 నెలలు కూడా తిరగకుండానే ఆ పూర్తి స్థాయి నియామకాలు చేస్తామని రాసిండ్రు. ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారని అదే యువత ప్రశ్నిస్తా ఉన్నారు. నిన్న ప్రధాన ప్రతిపక్షంగా మేము లీడ్ తీసుకొని ఇదే యువకులకు సంబంధించి ఇబ్బందులు జరుగుతూ ఉంటే అదే యూత్ డిక్లరేషన్ ఫెయిల్యూర్ ని సరూర్ నగర్ వేదికగా మేము ప్రశ్నిస్తా ఉంటే ఏ రకంగా 50,000, 60,000 మంది యువత తరలి వచ్చిండ్రో మనం చూసినాము. అప్పటికి కూడా ఇదే హైదరాబాద్ వ్యాప్తంగా ఏ రకంగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం. ఇక్కడ నీట్ పేపర్ లీక్ సంబంధించి ఆ వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది దానిపైన సరిగా పట్టింపు లేకుండా పదే
లీకులు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులు నష్టపోతున్నారు అనేటువంటి దానిపైన అంటే సరిగా నడపట్లేదు అని చెప్పేసి, అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, లేదంటే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించినటువంటి రిజిగ్నేషన్ అక్కడ అడగట్లేదు. ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి బలవన్మరణానికి పాల్పడ్డటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజైన్ చేయాలి అని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఈ అంశానికి ఇక్కడ ఉద్యోగాలు కావాలి లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కాబట్టి రిజైన్ చేయండి అన్నటువంటి దానికి మనం ఇక్కడ ఇప్పుడు సరిపోల్చుకోవచ్చా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న కేంద్రానికి సంబంధించిన జితేంద్ర సింగ్ గారు మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే ముందేమో పార్లమెంట్లో చర్చ చేయాలన్నారు, ఓకే అగ్రీడ్. రెండోది ఏం చెప్పిండ్రు, వాళ్ళు చర్చకి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకో డిమాండ్ ఏం పెట్టిండ్రు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. వాస్తవానికి రాజీనామా చేయాల్సిందే కదా, రాజీనామా డిమాండ్ చేయాల్సిందే. కానీ ఇదే తెలంగాణకు వచ్చేసరికి ఇదే తెలంగాణలో ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఎవరండి? ఇదే విద్యార్థుల మీదకి పోలీసులను పంపుతున్నటువంటి మంత్రి ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. రాష్ట్రాన్ని నిజంగా నడుపుతుండే